ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట సెలవిస్తూ వచ్చినాడు. ఏమనంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము అంట. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను అపహాస్యంగా చూసేవారు చాలామంది ఉన్నారు. అంటే యేసు ప్రభు సిలువలో చనిపోయినాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. కొందరు ఏమనుకుంటారు, ఆయనకు చేతగాక చనిపోయినాడు అనుకుంటాడు. కొందరు ఏమనుకుంటారు, అదేదో చిత్రీకరణ అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, ఇదంతా అబద్ధం అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే సిలువను గూర్చిన వార్తను విని విశ్వసించి ఆయన యొక్క సిలువ మీద ఆధారపడతారో, ఆయన సిలువ రక్త ప్రోక్షణ కిందకి వస్తారో వారికి దేవుని శక్తి. ఈ మాట ఎంత గంభీరంగా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలమున నీవు నేను దేవుని సిలువ శక్తిని ప్రతిదినము పొందేవారమై ఉన్నామా? అది మన యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్న. ఉదయం లేవగానే మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన సిలువలో ఆయన పొందిన విజయము మన విజయముగా మనం భావించాల. ఎప్పుడు భావించగలుగుతామంటే, ఆయన సిలువ యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, లేకపోతే ఆయన సిలువ యందు మనం అతిశయపడతామో, అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళగలుగుతాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన సొంత తెలివి, మన సొంత బలము, మన సొంత డబ్బు, లేకుంటే మన సొంత కలిగి ఉన్న వాటి మీద మనము అతిశయపడి ఆధారపడి జీవిస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డబ్బు, స్నేహితులు, బంధువులు, బంధువర్గము ఇవన్నీ విడిచిపెడతారు. ఒకసారి నువ్వు ఒంటరిగానే ఉండవలసి వస్తుంది కొన్నిసార్లు. అయితే యేసు క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినాడు. ఎందుకంటే నిత్యము నీవు ఆయనతో ఉండాలని చనిపోయినాడు. ఆ విషయం మనం మర్చిపోదు. మనం మన జీవితాంతము నిత్యత్వంలో ఆయనతో ఉండాలని ఆయన సిలువలో చనిపోయినాడు. ఆయన ఉట్టిగా చచ్చిపోలే. ఆయన చనిపోవడానికి గల బలమైన కారణం ఏందనంటే, నశించిపోయి నరకానికి, నిత్య అగ్నికి అర్హులమైన మనల్ని కృపచేత ఆయన మనకు ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించి ఆయన కృపను మనకు సమృద్ధిగా ఇచ్చి ఆయనతో మనం ఉండాలని ఆయన చనిపోయినాడు. ఈ గంభీరమైన విషయం మనం గుర్తెరిగి ఆయన సిలువను విశ్వసించి, ఆయన సిలువ మనకు శక్తిగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చూడాలా, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినాడు చూడాలా, ఎన్ని నిందలు భరించినాడు చూడాలా. ఆయన సిలువ మీద వేయబడినప్పుడు ఎన్ని రకాలుగా హింసింపబడుతూ వచ్చినాడు అవి చూడాల. వాటితో పోల్చుకుంటే ఆయననే మృతి పొంది లేచినప్పుడు ఆయనను విశ్వసించిన మనం కూడా ఈ శ్రమల నుంచి, ఈ నిందల నుంచి, ఈ అవమానాల నుంచి ఒకనాడు తిరిగి లేపబడతామనే విషయం మనం గుర్తెరగాల. మనము చిన్న చిన్న సమస్యలకు కృంగిపోవడానికి ఏమాత్రము మనం సమయం తీసుకోవద్దు. ఆయన సిలువను చూసి, ఆయన సిలువ యందు అతిశయించి, సిలువలో ఆయన చూపించిన జాలి, మంచితనము మనము పొందిన వారమై ఆయన సిలువ యందు అతిశయపడాల. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన యొక్క పరిస్థితులు ఎట్లున్నాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, మనకు వచ్చే సమస్యలను చూసి మనము దిగజారిపోవద్దు. యేసు ప్రభు యొక్క సిలువ ఏమంట, రక్షింపబడుచున్న మనకు అని అపోస్తలుడైన పౌలు మనల్ని తనతో సమానంగా కలుపుకున్నాడు. మనకు ఆయన దేవుని శక్తి అంట. నిజమే, ఆ శక్తిని మనం కూడా పొంది ఈ అల్పకాల యాత్రలో నమ్మకముగా ఆయన సిలువనెత్తుకొని మనం వెంబడించాలని ప్రభు యొక్క కోరిక. దేవుడి మాట దించును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, మేము అనేక సార్లు నీ సిలువకు వ్యతిరేకంగా, సిలువ యందు విశ్వాసం ఉంచక, నీ యొక్క శక్తిని మేము ఆధారం చేసుకొనక, మా సొంత తెలివి జ్ఞానంను ఆధారం చేసుకున్నాం. దయతో క్షమించండి. నీ సిలువ యందు మేము విశ్వసించి అతిశయపడినట్లు
కొనసాగునట్లు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.